మీ నాన్నగారు పోరు నేను పడలేనండి. నా పేరున్న 1000 ఎకరాల పొలం ఆయన పేర పెట్టమని రోజు నన్ను వేపు తింటున్నారు. తినొద్దని చెప్పు. చెప్పను. ఈసారి ఆయన అడిగితే సంతకం చేసేస్తాను అంతే. చేసేయి. ఇవాళ నువ్వు సంతకం చేసేయి. రేపు నేను బయటికి వెళ్తాడు. ఎల్లుండి నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఆ మర్నాడు నేను జైల్లో, నువ్వు నూతులు. సంతకం చేస్తే అది ప్రోగ్రాం. ఏమండి మీరు చెప్పకూడదండి. అమ్మ బాబోయ్, నాన్నతోనే అంతకంటే ఇందాక ప్రోగ్రామ్ ఇస్తుడు. అబ్బాబా, మీకింత పిరుగుతనం అయితే ఎలాగండి? డార్లింగ్, నేను పిరికివాణ్ణి గాని అంత పిచ్చివాణ్ణి మాత్రం కాదు. వేసేదిగా ప్లాను. అమ్మాయి మంగారండి. సరే అడిగితే సరే అని చెప్పు. సరే అంటారా? ఏం చేస్తున్నావమ్మా? ఇదేమిటమ్మా ఇది? ఇంత బరువైన వస్తువులు మోస్తున్నావు. ఇంట్లో ఆ గాడిద ఈ గాడిద ఉండగా ఈ చాకరీ చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఓహో, అన్నట్టు వంశోద్ధారకుడు ఇంకా ఇంటికి రాలేదు కాబోలు. కూర్చోవమ్మా, నిలబడకూడదు. అమ్మా, అందులో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చూడమ్మా, నీకోసం స్వయంగా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ పళ్ళు పట్టుకొచ్చాను. ఇదిగో ఈ యాపిల్ కాయ తిను. దీంట్లో మొత్తం అన్ని విటమిన్లేనట. అదేమిటమ్మా అలా ఉన్నావు? ఓహో, నాన్న మీద బెంగ పెట్టుకున్నావా? కబురు పంపిస్తానులే. ఆహా నాన్న, కోడలంటే నీకు అమాంతంగా ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. చూడమ్మా, వాడు ఏం చేశాడో తెలుసా? ఎవడో నామినేషన్ లేని వాడికి 25,000 రూపాయలు అప్పిస్తానట. వాడిని ఇలాగే వదిలిపెట్టేశామంటే 4 రోజుల్లో నీ ఆస్తి అంతా తుడిచి పారేస్తాడు. ఇది నీకోసమే చెప్తున్నానమ్మా. నీ బిడ్డ భవిష్యత్తు ఆలోచించు. అందుకని ఆ ఆస్తి ఏదో నా పేర పడే. మంచి చెడు నీకు తెలియదట్లే. ఇగో ఇవాళ మంచి రోజు, ఉండు కాగితం కలం తీసుకొస్తాను. కళ్యాణి, సంతకం చేసిమంటారా? పంపదీశావు అదే కదా చెవి. జాగ్రత్త. ఇగోమ్మా, త్వరగా ఇక్కడ సంతకం చేసి మళ్ళీ ఆ గాడిద వచ్చాడంటే ఏ తిరగాసు పెడతాడో ఏవో. మామగారు, ఈ దస్తావేజులు సంతకాలు నాకేం తెలుస్తాయి? ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ముందు మీరు సంతకం పెట్టండి. ఓ అదే. ఇదిగో నువ్వు కూర్చో, ముందు నిలబడు. ఒట్టి మనిషి కాదు. అంత పెద్ద కాగితం ఎందుకు పాటు చేయడం? ఇదిగో ఈ కాగితం మీద పెట్టండి. అవునులే, నకలేగా ఎందుకు పాటు చేయడం. అది ఉపద్రవం భద్రయ్య రాలు. నానా నియాది నానా రే, తెల్ల కాగితం మీద సంతకం చేసిన తర్వాత కోతి కొమ్మతులు ఆడకూడదురా. అది ఎక్కడైనా పోయిందంటే ప్రమాదం. ఏం ప్రమాదం లేదు. తలకాయ కదన్నా, చూస్తావుగా. కూర్చోనన్నా. నాన్న, ఈ కాగితం కోసం ఇలా పడు. ఈ కాగితం కోసం ఎంత తాపత్రయం పడ్డావు నాన్న. నాన్న ఇలా చూడక నాన్న. అదే కాగితాలు తగలబెట్టావు. తగలబెట్టం కదా నాన్న, చూస్తావుగా. దీనికి గమ్మతుంది. నాన్న విను. ఇది 30 అక్టోబర్ 1960 బూరుగుపాడు గ్రామ కాపురస్తుడు ఉపద్రవం భద్రయ్య రాయించి ఇచ్చిన వీలునామా పత్రం. నాకు గల స్థిర చిర యవదాస్తిని పూచికపులతో సహా నా కుమారుడైన చిరంజీవి ఉపద్రవం. ఈ మోసం ఆ తెల్లకైతే మీకు అక్షరాలు ఎలా వచ్చినారా? రాలేదు నాన్న, నేను రాస్తే వచ్చాయి. ఉల్లిపాయ సిరతో రాసి కింద సెక చూపిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ కిటుకు నాకు ముందుగానే చెప్పుంటే కొన్ని కోట్లు సంపాదించుండేవాడు కదరా. ముందుగా చెప్తే దీని మీద సంతకం నువ్వు చేస్తావా నాన్న? అవునా, ఎట్టయితే నా కొంప ముంచావు నాన్న. ఇక ఇది నీ కొంప కాదు, నా కొంప. నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ వదిలేస్తాను. లేకపోతే గంటేస్తానంటావు. అబ్బే, ఎందుకు గంటేస్తాను? నోరెత్తకుండా కిక్కును మనకుండా నేను చెప్పిన చోట నేను చెప్పినట్టు చేస్తూ పడునమంటాను. అలా అనకూడదండి. అమ్మాయి నువ్వు ఊరుకోమ్మా. వాడి చేతిలో కాగితం ఉంది. ఇలా కాగితం చేస్తే చేస్తాడు. ఎంత చెడ్డ వాడికి భద్రయ్య కొడుకేగా. అరే బాబు, నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎలా ఉంది? చపటపట్టు, చపటపట్టు నాన్న, చపటపట్టు కొట్ట. అంత నువ్వు కొడతా నాకు అమ్మ కొట్టాలి.